బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండము చాలా తీవ్రతను చూపిస్తూ ఉంది. కనుక ఈ సమయంలో మనం చేయవలసిన పని ఏమిటి అంటే ప్రార్థన చేయటం. ఎవరికి వాళ్ళు దేవునికి మొరపెట్టాలి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు నీవు సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉన్నావు, సురక్షితమైన గృహంలో ఉన్నాము, నాతో సహా సురక్షితమైనటువంటి ప్రదేశంలో ఉన్నాం. చాలామంది చాలా వేదనలకి గురవుతున్నారు, చాలా ఉపద్రవంలో ఉన్నారు. కనుక వారందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే మరి ప్రభు ఒకానొక దినాన్న మరి సముద్రంపై ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో భయంకరమైనటువంటి గాలి తుఫాను వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ నావను కప్పేయగా చాలా భయంకరమైనటువంటి తుఫాను రేగగా ఆ సమయంలో నిద్రపోతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని లేపుతున్నారు. శిష్యులు ప్రార్థన చేయకుండా ఆయన లేపుతూ ఉన్నారు. అంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. మన పని మనం చేస్తామని చెప్పేసి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అయితే ప్రార్థన చేయకుండా వాళ్ళు ఆయన లేపుతున్నప్పుడు అల్ప విశ్వాసులారా అని వారితో మాట్లాడినటువంటి మాట, అల్ప విశ్వాసులారా అని ఒక్కసారి ఆయనతో వెళ్తున్నటువంటి వారు అయినప్పటికీ అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి గాలి వానను గద్దింపక ఆ గాలి వాన మరి నిమ్మళమైంది. వెంటనే ఆగిపోయింది. అయితే అక్కడ ఉన్నటువంటి వారు అంటూ ఉన్నారు, ఈయన ఎత్తివాడు, ఆ మనుషుడు ఆశ్చర్యపడి ఈయన ఎత్తివాడు, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? అయితే ఈ సమయంలో నేను చేయవలసినటువంటి పని ఒకటే, ప్రార్థన. ఆయన ఆ గాలియు సముద్రము ఆయనకి లోబడిని. అయితే నువ్వు ఆయనకు లోబడుతున్నావా? నీవు ఆయనకు లోబడి ప్రార్థన చెయ్యి. తప్పనిసరిగా గాలి వాన వచ్చినా కానీ ఎవరికి నష్టం కలగకుండా దేవుడు జరిగిస్తాడు, సహాయం అందిస్తాడు. నీ ప్రార్థన ఆకాశం నుంచి తేరి చూస్తున్నాడు నీకు సహాయం చేయడానికి. ఆ ఉపద్రవం జ్ఞాపకం చేసుకుని ఆనాడు దేవుడు గాలివారిని గద్దించినటువంటి దేవాతి దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ సహాయాన్ని ఆర్జిందాము. అద్భుతమైన ఆత్మకార్యాన్ని దేవుడు మన పట్ల జరిగిస్తాడు. అద్భుతమైన స్థితిలో మనందరినీ కూడా సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఈ కొద్ది మాటల్లో దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క గాలి వానను గద్దించే దేవుడు నీవే దేవా, ఈ తుఫాను నడిచేవాడు నీవే దేవా. నీవే సహాయం అనుగ్రహింపచేసి ఎవరికి ఆస్తి నష్టము ప్రాణ నష్టము కలగకుండా కాసి కాపాడి గొప్ప చేయమని యేసు నామములో బిడ్డలందరినీ చేస్తారు కాబట్టి చెప్పుకున్నాం.